హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ విదిశ సింపుల్ రియల్ లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమందరం బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే నేను స్టార్ట్ చేస్తున్నాను. ఇదొచ్చేసి మా క్రిస్మస్ షాపింగ్ అండ్ అలాగే క్రిస్మస్ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో అవన్నీ మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను. ఇదొచ్చేసి నేను కొంచెం వీడియోస్ అయితే లేట్‌గా పెట్టాను. నా ఫోన్ కొంచెం పాడైంది. సో, అందువల్ల నేను వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోయాను. ఇక నుంచి రెగ్యులర్‌గా మీకు నేను వీడియోస్ అనేది షేర్ చేస్తాను. ఓకే. వీడియోలోకైతే ఎళ్ళిపోదాం. ఇదొచ్చేసి మేము క్రిస్మస్ షాపింగ్ అండి. షాపింగ్ అంటే ఎలా ఉంటది? మామూలుగా ఉండదు కదా! మొఖాలైతే వెలిగిపోతున్నాయి. షాపింగ్‌కి బయలుదేరాము. ఇది ఆఫ్టర్‌నూన్ వచ్చేసి బయలుదేరామండి. నేను, మా వారు, పిల్లలు కలిపి షాపింగ్‌కైతే స్టార్ట్ అయ్యాము. మధ్యాహ్నం అయితే ఎవరు ఉండరు కదా! షాపింగ్ మాల్‌లో కొంచెం తక్కువ మంది ఉంటారనేసి మేము మధ్యాహ్నం సెలెక్ట్ చేసుకున్నాం. సో, మధ్యాహ్నం అయినా సరే షాపింగ్‌లో అయితే మామూలుగా లేదు. మధ్యాహ్నం అయినా జనాలు చాలా చాలా ఎక్కువ మందున్నారండి. సో, మేమైతే స్టార్ట్ అయ్యి ఇంకా ఏ టైం అయినా సరే మరి పిల్లలతో అయితే షాపింగ్ కష్టం ఉంటది. తెలిసే ఉంటది కదా మీకు. సో, స్టార్ట్ చేశామనమాట. ఇదొచ్చేసి పూర్ణ మార్కెట్ అంటారు కదా! అక్కడ కిందన షాప్స్ ఉంటాయండి. అక్కడైతే ఒక షాప్‌కెళ్ళాము. మా పె అందరూ లేడీస్ పిల్లలుంటారు కదా! మా అక్కల పిల్లలకి, మా పిల్లలకి ఫ్రాక్స్ అవన్నీ తీసుకోవడానికైతే వచ్చాము. షాప్‌లోనికి ఎంటర్ అవ్వగానే పిల్లలకు బాగా నచ్చేవి ఏమైనా ఉన్నాయంటే అవి జిగేలుమని మెరుస్తుంటాయి కదా! అలాంటివైతే పిల్లలు ఎంత ఇష్టపడతారో కదండీ! సో, మా పెద్ద పాప చిన్న పాప కోసం ఫస్ట్ తీయమన్నామనమాట. తీస్తే మా పెద్ద పాపకి అన్నీ నచ్చాయనమాట. చిన్న పాపకి తీసినవన్నీ పెద్ద పాపకే నచ్చాయి. అన్నీ తనే పెట్టుకొని చూసింది. ఇదే బావుంది. నాకు ఇది నచ్చింది. అదే నచ్చిందని చెప్పి తను గూడా ఏసేసుకుందనమాట. ఇంక చిన్న పాపకి ఏమని చెప్తుంటే చూడని చెప్తే ఏసేసుకుంటుందనమాట ఏకంగా. ఇంకెందుకు షాప్ ఆయన కూడా పోనీలే వేయనివ్వండి సరదా పడుతుంది కదా! అనేసి వేసి చూస్తున్నారు. సో, ఏసి పట్టుకొని వెళ్ళిపోదాం అంటుంది. ఇవ్వనంటుందనమాట. మాకు నవ్వొచ్చింది. ఆ బట్టలు ఒక ట్రిప్ కూడా ఎయరండి. అందుకే తీసుకోవట్లేదు. అవన్నీ గుచ్చుతుంటాయి కదా లోపల. ఒక్కసారి కూడా ఎయలేనికి ఎందుకు డబ్బులంత వేస్ట్ చేయడం అనేసి ఇంక మేము అదైతే తీసుకోకుండా చిన్న పాపకి సింపుల్ ఫ్రాక్ అయితే తీసుకున్నాము. మా పెద్ద పాపకొచ్చేసి ఒక ఫ్రాక్ ఒకటి, ఏదో కలంకరీ డ్రెస్ టైప్ ఒకటి తీసుకున్నాను. అలాగే మా అక్కల పాపకి కూడా ఒక మిడ్డీ టైప్ లాంటిది గౌను మిడ్డీ అనమాట. 2 ఉండేలాగా ఒకటి తీసుకున్నాను. సో, అది నాకు బాగా నచ్చిందనమాట. నేనేవేవి తీసుకున్నానో నేను లాస్ట్‌లో అయితే మీకు వీడియోలో పెట్టాను చూడండి. ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. ఓన్లీ గర్ల్స్‌కే తీసుకున్నామండి. బాయ్స్‌కైతే తీసుకోలేదు. బాయ్స్‌వి ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టాం. నేను ఈ వీడియో చేసినప్పటికి ఇంక బాయ్స్‌వేవి రాలేదనమాట. సో, అందుకనేసే ఇవొచ్చేసి ఓన్లీ గర్ల్స్‌కి, కిడ్స్‌కి ఇక్కడ తీసాము. నాకు, మా వారికి, మా అమ్మ ఆళ్ళకైతే ఆహ్, షాపింగ్ మాల్‌లో తీసాం. అది గూడా చూపిస్తాను చూడండి మీకు. ఎంత బార్గెయిన్ చేస్తున్నామనమాట. ఎంత బార్గెయిన్ చేసినా తగ్గించనంటున్నారు. చిన్న పిల్లలకి గూడా చాలా కాస్ట్ ఉన్నాయండి ఇక్కడ. మాల్స్‌లో కంటే ఇక్కడ ఎక్కువ చెప్తున్నారు. సో, అక్కడ తీసుకొని బేరమాడుకొని ఇంకా అలాగే స్టార్ కూడా కొనడానికైతే పూర్ణ మార్కెట్‌లో ఇక్కడ బావుంటాయండి. హోల్‌సేల్‌గా ఉంటాయి. సో, ఫిక్స్‌డ్ రేటే. హోల్‌సేల్ ఫిక్స్‌డ్ రేట్ అనమాట. సో, బాగా బార్గెయిన్ చేశారు మా ఆయన. అయినా సరే రూ. 100 అంటే రూ. 80కే ఇచ్చారు. ఓకే. పర్వాలేదులే అనేసి 1 ఇయర్‌కే కదా పెడతాం. మళ్ళీ నెక్స్ట్ ఇయర్‌కి వేరేది పెడతాం కదా! అనేసి ఇంకది అలాగే ఇంకా ఎక్కువ బార్గెయిన్ చేయకూడదనేసి తీసుకొని నెక్స్ట్ చెన్నై షాపింగ్ మాలు ఓపెన్ చేశారు కదండీ! చెన్నై షాపింగ్ 1 ఇయర్ అలాగే అయ్యింది. సో, అక్కడికైతే ఎళ్తున్నాము. చూడండి అక్కడ క్రిస్మస్ ట్రీ అవి ఎంత బాగా డెకరేట్ చేశారో. మాల్స్‌లో అయితే ఈ డెకరేషన్స్ చూడడానికే సగం ఎళ్ళాలండి. చాలా చాలా బాగా డెకరేట్ చేశారు. సో, ఇంకా మేమెళ్ళి పూర్ణ మార్కెట్ నుంచి ఇంకా చెన్నై షాపింగ్ మాల్ ఎక్కడ డాబా గార్డెన్స్‌లో ఉందండి. డాబా గార్డెన్స్‌కొచ్చాము. ఇంకా వచ్చిన తర్వాత నా నా డ్రెస్సులయితే తీసుకోవాలని ఎళ్ళానండి. కానీ నాకేం నచ్చలేదు. అలాగే ఫస్ట్ మా అమ్మకో శారీ ఒకటి తీసుకుందామని ఫస్ట్ ఫ్లోర్‌లో శారీస్ అన్నీ చూసాను. మా అమ్మకు వీడియో కాల్ చేస్తే మా అమ్మకొకటి నచ్చిందని జెప్పింది. సో, అదైతే నేను తీసుకున్నాను. అది తర్వాత మీకు చూపిస్తాను చూడండి.
అలాగే ఈ ఇదొచ్చేసి చెన్నై షాపింగ్ మాల్‌లో ఫస్ట్ యానివర్సరీ అటండి. 1 ఇయర్ అయిందంట. సో, మేమొచ్చి వీడియోస్ కోసం వీడియోస్ తీసుకుంటున్నాము. వీడియో ఎలాగా షూట్ చేసుకుంటాం కదా! వ్లాగ్ చేద్దాం అనేసి తీస్తుంటే ఆళ్ళొచ్చేసి ఫీడ్‌బ్యాక్ అడిగారనమాట. సో, ఎలాగో అడుగుతున్నారు కదా! చెయ్యి అని మా ఆయనంటే, సరే ఫీడ్‌బ్యాక్ ఇచ్చాననమాట. ఏం కాదండి. ₹1000 మనం పర్చేజ్ చేస్తే ₹9 శారీ అనేది మనకిస్తున్నారనమాట. సో, అదే ఫీడ్‌బ్యాక్ అడిగారు. సో, ఓకే. అలాగేనండి అనేసి బావుందని జెప్పేసి ఫీడ్‌బ్యాక్ ఇచ్చి, మేము షాపింగ్ అక్కడితో ఎండ్ చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయామండి. బాగా టైర్డ్ అయిపోయాము. చూడడానికి ఒక అరగంటలాగే ఉంది గానీ, 4 గంటలు ఎంతో పట్టిందండి. ఈ షాపింగు, గీపింగ్ అన్నీ అయినప్పటికి. మా చిన్న పాప వచ్చేసి పడుకుని పోయింది. ఇంకా తీసుకొనొచ్చి అలా బెడ్ మీదేసేసి ఇంక మేము తెచ్చినవన్నీ సర్దుకోవాలి కదా! మా పెద్ద పాప సర్దద్దనమాట. అంటే అందులోనన్నీ తీసి కిందన పడేద్ది. అవన్నీ మళ్ళీ మనం సర్దుకోవాలనమాట. ఓకే. సర్దేసి ఇవన్నీ భోజనాలు అప్పుడు చెయ్యాలండి. మరి ఇవన్నీ భోజనాలు బయట చేయడానికి ఇంక అవ్వదు కదా! ఖాళీ ఉండదు కదా! వచ్చిన తర్వాత భోజనాలు అవన్నీ చేసి ఆహ్, ర రిలాక్స్ అయిన తర్వాత ఇగ నేను తీసుకొచ్చినవన్నీ నేను మీతో షేర్ చేస్తున్నాను చూడండి. ఇదొచ్చేసి పూర్ణ మార్కెట్‌లో తీసాం పెద్ద పాపకి. ఇదేనండి కలంకారీ టైపు ఒక లంగా, జాకెట్ లాగా ఉంటది గానీ ఫ్రాకే. ఇది కొత్త మోడల్ కలంకారీ టైప్ అనమాట. చాలా బావుంది. దీనికో పెద్ద చున్నీ ప్లస్ లెగ్గిన్ అన్నీ ఇచ్చారండి. ఈ లెగ్గిన్ మా పాప ఒక 11 ఇయర్స్‌కి కూడా సరిపోద్దది. చున్నీ అయితే చాలా పెద్దదిచ్చారు. చున్నీ బావుంది. ఓకే. నాకైతే ఇది నచ్చింది. అంటే ఓల్డ్ మోడలే కానీ కలంకారీ ప్రింట్ రావడం వల్ల ఇది నాకు బాగా అట్రాక్ట్ అయిందనమాట. సో, అందుకే నేను ఇదొకటి తీసుకున్నాను పెద్ద పాపకే. అలాగే నెక్స్ట్ ఇదొచ్చేసి మా అక్కోళ్ళ పాపకి బావుందండి ఇది. అంటే వైట్ ఎక్కువ మంది ప్రిఫర్ చేయరు కానీ ఎందుకో నాకిది నచ్చింది. దీనికి కోట్ ఇచ్చారు. వైటు, గ్రీన్ అన్ని కలర్స్ ఉన్నాయన్నమాట. సో, బావుంటది కదా! అనేసని తీసుకున్నాను. ఇదొచ్చేసి మా అక్కోళ్ళ పాపకి తీసుకున్నాను. ఈ కోట్ బా నచ్చింది నాకు. ఇదొకటే అక్కోళ్ళ పాపకి. అలాగే నెక్స్ట్ వచ్చేసి మా పెద్ద పాపకి ఇంకో ఫ్రాక్ కూడా తీసుకున్నానండి. అదొచ్చేసి గ్రీన్ కలర్‌ది అది ఇప్పుడు క్రష్ మోడల్ వస్తున్నాయి కదండీ! అందరికి క్రష్ మోడలు. సో, ఆ క్రష్ మోడల్ అయితే నేనొకటి తీసుకున్నాను. అది కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి అది. అది కొంచెం బెల్ట్‌కి చెమ్కీస్ అలాగిచ్చాడు. ప్లస్ అదొక క్లిప్ లాగా చూడు పైన ఇచ్చాడు కదా! అవే అండి అట్రాక్షన్. కానీ బావుంది. వీడియోలో ఇలా కనిపిస్తుంది గానీ బయట మంచి కలర్ బాగా కనిపిస్తుందనమాట. సో, ఇలాంటిది తనకు లేదు. ఇలాంటివి లేవు. సో, బావుంటది కదా! కొంచెం పెద్దవే తీసుకోవాలండి పిల్లలకి తీసుకుంటే. చిన్నవి తీసుకుంటే పొట్టయిపోతాయి. 1 ఇయర్ పెద్దయిన తర్వాత కూడా పనికొచ్చేలా తీసుకుంటేనే పిల్లలకి ఆడపిల్లలు తొందరగా పెరిగేస్తారంటారు. అది నిజమే. ఏటో మరి ఉండుండి పొడుగ్గా అయిపోయినట్టుగా అయిపోతారు. సో, అందుకనే నేను కొంచెం పెద్దదే తీసుకున్నాను. ఇదొచ్చి తనది సెకండ్ డ్రెస్. అంటే క్రిస్మస్‌కోటి, అలాగే న్యూ ఇయర్ కోటి ఏద్దామని తీసుకున్నాను. సో, ఇది బా నచ్చింది. తనకు కూడా బా నచ్చిందిది. సో, ఇదొకటి తీసుకున్నాను. అలాగే మా చిన్న పాపకి సింపుల్ ఫ్రాకే తీసుకున్నానండి. ఇదేని చిన్న అంటే తనకి అన్నీ హెవీ డ్రెస్సులే ఉన్నాయి. ఇది కొంచెం నార్మల్‌గా ఉంటది. ఎక్కడికైనా ఏసుకెళ్ళడానికి కంఫర్ట్‌గా ఉంటదని తీసుకున్నాను. అలాగే నేను చెన్నై షాపింగ్ మాల్‌లో ఆఫర్స్ పెట్టాడండి. అది 1+1 ఆఫరు. అంటే 666కి 2 డ్రెస్ మెటీరియల్స్ అనమాట. అంటే ఒకటొచ్చి 333 అనమాట. అంటే 333 పడింది నాకు. మెటీరియల్ బావుంది. చున్నీ, ప్యాంటు ఇది కాటన్ అని చెప్పను. ప్యూర్ కాటన్ కాదండి. కొంచెం ఏదో మిక్స్‌డ్ అదేదో సిల్క్ కలిసింది కానీ బావుంది. చూడడానికి బావుంది. మనం కుట్టుకున్న ఎక్కువ కాలం ఏసి వాడుకోవచ్చనమాట ఇవి మెటీరియల్స్. నాకైతే బా నచ్చింది. సో, ఇదొకటి తీసుకున్నాను నేను చెన్నై షాపింగ్ మాల్‌లో. అలాగే అక్కడే నేను అమ్మకు కూడా ఒక శారీ తీసుకున్నాను. ఆల్రెడీ వీడియోలో చూసారు కదా! ఇదేనండి.
నచ్చింది నాకు. ఎందుకో ఇది స్టిచ్ చేసుకొని కట్టుకుంటే బావుంటది. కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది గానీ, బయటైతే బావుంది. అదొక చెమికి అదొక టైప్‌లో వచ్చిందనమాట. ఇదొచ్చి పైటంచు, బ్లౌజ్ లోపల ఉంది. అది బొటీస్‌లా ఉందనమాట బ్లౌజు. అంచొచ్చింది కదా! ఆ కలర్‌లో ఉంది. అది బావుంది. 2 కాంబినేషన్స్ అయితే నాకు నచ్చాయి. సో, అందుకనే తీసుకున్నాను. ఇది మా అమ్మకి ఎలా ఉంటదో ఎవరైనా చూస్తే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నాకైతే ఇది మా అమ్మకి సూట్ అవుతదనే తీసుకున్నాను. తనకు నచ్చుతదో లేదో చూడాలి. అలాగే ఇంకోటి ఇంకో శారీ గూడా చూపిస్తున్నాను. అదేంటంటే చెన్నై షాపింగ్ మాల్‌లో నేను ఫీడ్‌బ్యాక్ ఇచ్చాను కదండీ! ఆ శారీ వచ్చేసి ఆ శారీ కోసమే ఫీడ్‌బ్యాక్ ఇచ్చాను. ఆ శారీ మీకు చూపిస్తాను. అంటే రూ. 9కే శారీ వస్తుందంటే ఎవరైనా సరే ఏదో దీనిగా చూస్తారు కదా! అది ఇదేనండి. రూ. 9 శారీ. 1000 మనం పర్చేస్ చేస్తే రూ. 9 అనమాట. ఈ శారీ కొంచెం ముసలోళ్ళకి ఓల్డ్ ఏజ్ ఉంటారు కదా! ఆళ్ళకైతే సరిపోద్ది. సో, ఇది ఎవరైనా ముసలోళ్ళు ఉంటే ఆళ్ళకిస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు. మనం ఎలాగా కట్టుకోలేం గాబట్టి. అదేనండి. ఇదేనండి నేను తీసుకున్నవి. అబ్బాయిలవైతే ఇంకా తీసుకోలేదు చెప్పాను కదా! ఓకేనండి. నెక్స్ట్ క్రిస్మస్ డే వచ్చేసిందండి. ఇంకా క్రిస్మస్ రోజు అక్కల పిల్లలు, బావగారు అందరూ వచ్చారు మార్నింగ్ వచ్చారనమాట. మేము ముందు రోజే వచ్చేసాము. వాళ్ళొచ్చారు. ఈలోపు మా పిల్లలు, నేను అందరం రెడీ అయిపోయాము. ఇంకా మా అమ్మగారైతే వంటల హడావిడిలో పాపం ఎప్పుడూ అమ్మాయిలకైతే తప్పదు కదా! వంటల హడావిడి. ఇక్కడ చూడండి మా వారు, మా చిన్న పాప ఎలాగ ఆడుకుంటున్నారో. ఇంకా మా అమ్మాళ్ళ దగ్గరికెళ్ళిపోదాం. చూడండి ఈళ్ళైతే కిచెన్‌లో కుస్తీలు పడుతుర్రు. ఒకవైపు చికెను, ఒకవైపు మటను ఇంకా వండుతుంది. మా అమ్మ వండేటప్పటికి అక్కొచ్చింది. అమ్మ ఆల్రెడీ బిర్యానీ అన్నీ చేసేసిందనమాట. ఇదిగోండి అవుతా ఉన్నాయి వంటలు. నేనైతే ముందే రెడీ అయిపోయానండి. రెడీ అంటే శారీ అవి కట్టుకోవాలంటే చాలా టైం పడతది కదా! సో, అందుకనే నేను రెడీ అయ్యి కొంచెం వంటలవి ముందే అవేవో కట్ చేయవలసినవి కట్ చేసి ఇచ్చి నేను రెడీ అయిపోయాననమాట. ఎంత రెడీ అయినా లేట్‌గా ఎళ్తామండి చర్చ్‌కి. ఏంటో మరి తెలీదు. ఎంత తొందరగా ఎళ్ళిపోదాం అనుకున్నా ఆ టైంకయితే ఎళ్ళలేమనమాట. ఒక హాఫ్ అన్ అవర్ ఇటు అటైనా అయిపోద్ది. సో, రెడీ అయితే అయ్యాము. ఈలోపు మా చిన్న పాప కజ్జిపండ్లు తెచ్చిందనమాట ఎక్కడి నుంచో లోపల తీసింది. అందరికి ఒకటి షేర్ చేసి అందరం తింటున్నాం అనమాట. సో, తినుకొని మాట్లాడుకుంటున్నాము. ఈలోపు మా అమ్మ కూడా ఫ్రెష్ అయిపోయి వంటలన్నీ చేసేసి రెడీగా ఉందనమాట. మా అమ్మకి నేను ఫోటో తీస్తున్నాను అనుకుని పాపం ఫోటోకి ఇటు తిరిగి చూసి ఫోటోకి ఒక పోజ్ ఇచ్చింది. కానీ ఫోటో కాదు నేను వీడియోయే తీస్తున్నాననమాట. సో, వీడియో తీస్తున్నాననేసి నా చీర అది సర్దుకుంటుంది. ఓకేనండి. చర్చ్‌కైతే వచ్చాము. మా ఆయనను, మా అమ్మని మా బావగారు డ్రాప్ చేసేసి ఎళ్ళిపోయారు. ఈవిడ పాస్టరమ్మ గారండి. పాస్టర్ గారు వాళ్ళ వైఫ్ అనమాట. వీళ్ళదే చర్చ్. అప్పుడు చిన్నగా ఉండేది. ఇప్పుడు కొంచెం పెద్దగా ఎక్స్‌టెన్షన్ చేశారు. పైన ఫ్లోర్స్ అవి కట్టారండి. అదిగోండి చూపిస్తున్నాను. చాలా పెద్దగా కట్టారు. ఈసారి గ్రాండ్‌గా కూడా చేశారండి. వెళ్ళగానే మాకు లాటరీ తీశారనమాట. లాటరీ టికెట్స్ ఇచ్చారు. అది మా చిన్న పాప తీసింది. లాటరీ అంటే 12 లోపు వచ్చినోళ్ళకందరికీ లాటరీ టికెట్స్ ఇచ్చారు. సో, మేము 11:30కి అలాగెళ్ళాము. లాటరీ టికెట్స్ మాకు కూడా ఇచ్చారనమాట. సో, ఎళ్ళాము. అందరిని అంటే ఒక 10 మినిట్స్‌కి, 15 మినిట్స్‌కి అలాగా లాటరీ ఒక్కొక్కళ్ళకి తీశారండి. చాలా మందికొచ్చాయి. మాకైతే రాలేదు. ఓకే. పర్వాలేదులే అనుకున్నాం. ఇంకా అదిగోండి గిఫ్ట్స్ అయితే ఇచ్చారు. మా లాటరీలో ఎవరెవరికి వచ్చాయో వాళ్ళందరికీ గిఫ్ట్స్ అయితే ఇచ్చారండి. ఎక్కువే గిఫ్ట్స్ అన్నీ పంచారు. ఈసారి చాలా చేశారు. చాలా హ్యాపీగా అయితే అయ్యిందండి ఈసారి క్రిస్మసు. చాలా డెకరేట్ చేశారు. డాన్సెస్ చూడండి. ఇద్దరు అమ్మాయిలు చిన్నప్పటి నుంచి చేస్తున్నారనమాట. ప్రతి క్రిస్మస్‌కి కూడా ఏదో ఒక సాంగ్‌కైతే పర్ఫార్మ్ చేస్తూనే ఉంటారు. చూడండి చాలా చేశారు. వీడియో లెంత్ ఎక్కువవుతదని నేను ఫుల్‌గా ఏం పెట్టలేదు. చిన్నవే పెడుతున్నాను. ఆల్రెడీ వీడియో అయితే లెంత్ ఎక్కువగానే ఉంది. సో, చాలా చేశారు. వీళ్ళు చాలా పర్ఫార్మెన్సెస్ చేశారండి.
తర్వాత లాస్ట్‌లోకి ప్రేయరు, ఇంకా కేక్ కటింగ్ అవన్నీ ఒక 4 అవర్స్ అలా పట్టింది. చాలా టైం పట్టిందనమాట. సో, నేను కొంచెం కొంచెంగానే పెట్టాను. ఇదొచ్చి బాయ్స్ అండి. చాలా బాగా చేశారు అసలు. ఎంతంటే నిజంగా ఇలాగా సాంగ్స్ అంటే ప్రేయర్ చేసేటప్పుడు కామ్‌గా, పీస్‌ఫుల్‌గా అనిపిస్తది. ఇవి చేసినప్పుడు జాయ్‌ఫుల్‌గా అనిపిస్తదనమాట. ఈ కిడ్స్ చేసే ఇవి సాంగ్స్, డాన్స్‌లవి మనసుకి చాలా ప్రశాంతంగా కొంచెం జాయ్‌ఫుల్‌గా అనిపిస్తది కదా! సో, ఇదైతే ఆల్మోస్ట్ ఒక 2 సాంగ్స్ అలా చేశారు. కొంచెం వీడియో లెంత్ ఎక్కువ వస్తది. ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టానండి. ఓకే. ఎవరికైనా బోర్ అనిపిస్తే ఏమనుకోకండి. కొంచెం లెంత్ ఎక్కువైంది కాబట్టి. ఇదేనండి ఆ క్రిస్మస్ అండ్ అలాగే షాపింగ్ అన్నీ ఇదే అండి ఈ వీడియో. ఇంకేమైనా నెక్స్ట్ వీడియోలో అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. ఓకే. ఎవరైనా ఇదివరకు చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా వీడియో ఎండ్ వరకు కూడా చూడండి. ఓకేనండి. ఇంకా అయిపోయిన తర్వాత భోజనాలు అవి కూడా అయ్యాయండి. కానీ ఆ భోజనాలు అయినప్పుడు చాలా టైం అయితే అయిపోయింది. సో, ఓకేనండి. ఈ వీడియో అయితే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. బాయ్. థ్యాంక్ యూ.